వస్తివా రామశిలక, కొంచెం బొగ్గులేయండి అమ్మా. వస్తివా రామశిలక, ఆయారాం గయారాం ఆయారాం. రావాలి కాబట్టి వస్తున్నా, పోవాలి కాబట్టి పోతున్నా. రాకపోతే అమ్మగారు ఏమనుకుంటుందో, రాకపోతే అయ్యగారు, ఈ అమ్మగారి కోసం అయ్యగారి కోసం వస్తారు, దేవుని కోసం రాదు. సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక్కతే వస్తుంది ఒక్కతే పోతుంది. గుడ్డు కొర్రి ఒక్కరికి సువార్త చెప్పది, ఒక్కరిని ఎంటబెట్టుక రాదు. ఊపుకుంటూ వస్తుంది, ఊపుకుంటూ పోతుంది. సంవత్సరాలు పిల్లర్ కొరికి కూర్చుంటుంది, పిల్లర్ కానే కూర్చుంటుంది. ఇక సంవత్సరాలు ఇంటనే ఉంటుంది, ఒక్కరికి సువార్త చెప్పది, ఒక్కరిని ఎంటబెట్టుక రాదు. ఫలించని ఇలాగ తల్లిగారు చెప్పిండ్రు, ఫలించని చెట్టును నరికి ఈ లోకపరంగా నీకు పిల్లలు లేకపోయినా సరే, ఈ లోకపరంగా నిన్ను గొడ్రాలు అన్నా సరే, నువ్వు ఆత్మీయంగా ఒక కుమార్తెనన్నా ఒక కుమారునన్నా కనాలి. ఇక్కడ సంపాదించుకున్నా చెప్పండి అమ్మా, నేను గుంజుకపోను. నాకు కూడా ఉంది హైదరాబాద్లో ఇంత ఇల్లు, చిన్నదో పెద్దదో. ఇల్లు ఉందా లేదా? ఉందనండి అమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇల్లు ఉందా లేదా? ఉండడం ఏం తప్పేం కాదు. ఇల్లుందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? ఓ బర్రె ఉందా లేదా? మీకు లేకపోతే తల్లి కొడుకులు బిడ్డలు రాలేరా? బంధువులు బలగం రాలేరా? షోక్కో ముక్కో ఈసమో మాసమో బర్రెగొలుచులాగా ఇంత షౌకో ముక్కో ఈసమో మాసమో బంగారం ఉందా లేదా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్ని సమకూర్చుకున్నావు. ఇక్కడ ఇల్లు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, పొలం ఉంది, బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? నా ప్రశ్న, ఈ ఒడ్డుకేసుకున్నావు, ఆ ఒడ్డుకేమన్నా ఉందా? 10వ పరకో 5వ పదో ఉందా? ఇక్కడ టీవీ ఉండడం తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు. ఇక్కడ దంపంచుకుందంట, దొంగలు కన్న వేసి దొంగిలిస్తారంట. ఒకసారి వాక్యాన్ని చదవండి. మత్తయి రాసిన సువార్త 6:19-20 చదవండి తల్లి. మైక్ లేదా? మైకు లేదా తల్లి? చదవండి తల్లి, చదవండి. చదవండి తల్లి. చదవండి తల్లి. చాలు. ఇక్కడ సంపాదించుకుందంట, దొంగలు కన్న వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. ఏమి సమకూర్చుకున్నా ఏ బ్యాంకులో వేసుకోవాలి? అందరు చెప్పండి అమ్మా. ఉందా 10వ పరకో 5వ పదో? ఒక్క ఆత్మ తల్లిగారు ఏ బ్యాంకులో వేసుకుంటుంది? ఎక్కడ సమకూర్చుకుంటుంది? ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే 1 వజ్రం నీ కిరటానికి పతకపడుతుంది. ఏం కష్టపడ్డా ఆత్మల కొరకై కష్టపడాలి, ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఓ చీపురి కట్టను అడిగితేనంట, చీపురి కట్ట పునరుత్థానం ఉంటే, చీపురి కట్టకు జీవం ఉంటే, చీపురి కట్ట పరలోకి వెళ్ళడానికి ఇట్లా అంటదంట, అయ్యా నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నా. కొంచెం బొగ్గులేయండి అమ్మా. చీపురి కట్ట ఎంత పొడుగుంటుంది కొత్తగా తెచ్చినప్పుడు? కానీ నన్ను రోజు ఊడిసి రోజంత కరిగిపోయినా నా వంతుని నమ్మకంగా చేసి మొద్దునయుడినని చీపురి కట్ట ఏసేకి సాక్ష్యం చెప్తుందంట. అక్క, అన్నా, నీ సాక్ష్యం ఏమన్నా ఉందా? ఎంతమందికి సువార్త చెప్పినావు? ఎంతమందిని రక్షణలో నడిపించినావు? మందిరంలో ఏ పరిచయం చేస్తున్నావు? మందిరంలో నీ వంతేది? ఏం ముఖం పెట్టుకొని పోతావు? సిగ్గుమాల మొక్కతో ఇట్లా పోతావా ఊపుకుంటా? ఈ ఒడ్డుకేసుకున్నావు. ఏ ఒడ్డుకేసుకోవాలి? ఏ ఒడ్డు? అమ్మగారు ఏ ఒడ్డుకేసుకుంటుంది? ఏ ఒడ్డు? మీరు ఇచ్చిన 10 ఎంత? ఇప్పుడు ఆ బైబుల్ దగ్గర చూస్తే మొత్తం 10 ఆ ఒడ్డు అక్కడ దంపంచుకోవాలి. అక్కడ దంపంచుకుంది, దొంగలు కన్న వేసి దొంగిలించరు, చిమ్మడ తినివేయది, తుప్పు పట్టిపోదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది. ఏమి సమకూర్చుకున్నా అక్కడ వేసుకోవాలి.
మా ఇంటి మూడు తుర్కాయన ముస్లిం ఆయన నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, బిడ్డ కూతురు పెళ్లికి ఎదుగుతుంది, బిడ్డ పెళ్లి కోసం నువ్వేమో సంచి సంఖ్యకేసుకొని నెలలు బయటకు పోతున్నావు, బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. ఏమన్నాడు? కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా? నేనన్నా యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యా అన్న. యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఇటువంటి మీటింగ్కి వస్తే ఏమైనా కానికిస్తే కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది ప్రభు పరిచయలు ఖర్చు పెడుతున్నా. ఇంకో 10 పరకో మిగిలితే ముక్కింది బ్యాంకులు వేసుకున్నా. ఆయనకు తుర్కానికి చెప్పిన, అయ్యా నా 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉంటాయమ్మా? ఏముందమ్మా నీ ముక్కు కింద? నోరు బ్యాంకు. క్రైస్తవునికి 2 బ్యాంకులు ఉండాలి. ఒకటి పరలోక బ్యాంకు. ఇక్కడ దంపంచుకోవడం తప్పేమి? ఇక్కడ దంపంచుకుంది లెక్కకు వస్తుందా? అక్కడ దంపంచుకుంది లెక్కకు వస్తుందా? అక్కడ ఆ ఒడ్డుకి వేసుకోవాలి. ఆ ఒడ్డుకు 10 పరకో 5 10 అక్కడ సమకూర్చుకుందువుగాక, ఆ బ్యాంకులో వేసుకుందువుగాక. ఇంకా 3 చరణాలు ఉన్నాయి. మీరే చెప్పండి. ఒక్కరు సప్పుడు చేరా? 3 చరణాలు ఉన్నాయి. ఒక్క చరణం పాడినా పాడండి అయ్యా, పర్లేదు, మేమేమి చచ్చిపోమంటలేరు. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటుంది, చెవిల పెన్నుకు గ్యారంటుంది. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటుంది, చెవిల పెన్నుకు గ్యారంటుంది. గుండు సూదికి గ్యారంటుంది, నీ గుండెకు గ్యారంటీ లేదే. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా, సంపదలంతా సౌడు పాలురా. నీ ఖండాలన్నీ కాటి పాలురా. దేవునికి స్తోత్రం. బొగ్గులేయాలి, ఇంకొంచెం వేయాలి. నన్ను తప్పు పట్టకండి. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ అవ్వడం తప్ప, ఇంజనీరింగ్ చదవడం తప్ప, డాక్టర్ చదవడం తప్ప, కానీ చదువుకోవడం తప్పు కానే. థ్యాంక్ యూ. చదువుకోవడం తప్పు కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసుప్రభు రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలన్నీ కాటిపాలు, సంపదంతా సౌడుపాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతుకు ఇంత ఇంకా వచ్చినట్టు. ఏం లేకపోతే థ్యాంక్ యూ. ఈ మందకి ఏమైంది? మందా ఏం లేకపోతే థ్యాంక్ యూ. ఏం లేకపోతే 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉండు గొప్పడా? 1 కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉండు గొప్పడా? మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, 1 కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట. మన ఆస్తి ఏందో తెలుసా? క్రైస్తవుని ఆస్తి ఏందో తెలుసా? మన రక్షణే మనకు ఆస్తి, మన ఆత్మీయతనే మనకు ఆస్తి. నీకే ఆస్తి లేకపోయినా సరే క్రైస్తవుడు ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణనే థ్యాంక్ యూ, రక్షణనే ఆత్మీయతనే. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే నువ్వు ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ప్రధానమంత్రి కన్నా మనం ధన్యులం అనండి. ధన్యులనండమ్మా. మనము మీకు చేయలేదా? మీరు ధన్యులనాలి. వేరే మాట అన్నది అందరు చెప్పాలి. ఎన్నుకోవాలి కుర్చీలలో కూడా మనము థ్యాంక్ యూ. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా, 100 ఎకరాల పొలం ఉన్నోని కన్నా వానికి అన్నీ ఉన్నాయి.
మంచి పొలం, మంచి మంచి బట్టలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. అక్క నీకేమీ లేకపోవచ్చు, ఓ 10 పట్టు చీరలు లేకపోవచ్చు, బర్రె గొలుసులాగా 10 తులాల బంగారం లేకపోవచ్చు, ఎకరం పొలము లేకపోవచ్చు, నీకు రక్షణనే వస్తుంది. ధనవంతుడు పరలోకంలో ఏడుండు చెప్పండి అమ్మా, పరలోకంలో ధనవంతుడు ఏడుండు? ప్రభు కోసం బ్రతికిన బీద లాజరేడుండు? లోకస్తులకు మనకు తేడా, లోకస్తులకు మనకు తేడా. లోకమంతా ఏమంటుంది? తగ్గేదే. 90 ఏళ్ళ ముసలోడు కూడా, ఇంత పిల్లోడు కూడా ఒరేయ్ తగ్గేదే. నా యేసు ఏమంటుండు? తన్ను తగ్గించుకున్నవాడు. లోకానికి మనకు తేడా, లోకస్తులకు మనకు తేడా. నీకు రక్షణని ఆస్తుంటే నువ్వు ధన్యురాలు. మొదలు కట్ చేసుకుంటూ పాడుతూ ఉన్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, నక్సలిజం పాటలు పాడేవాడిని, తుపాకీ దేవుడని తుపాకీ పట్టుకొని తిరగటోని. నేను యేసుప్రభు నమ్ముకున్నా. మేము 4 అన్నదమ్ములం. మా నడిపన్న యేసుప్రభు నమ్ముకోలే. ఇంత ఎత్తుంటాడు మా నడిపన్న, దున్నపోతు లాకుంటాడు, ఎర్రగా దున్నపోతు లాకుంటాడు. హైదరాబాద్లో కండలు పెంచుకునే జిమ్ ఉంటుంది, ఇది బండిగిరికల్లాగా ఉంటుంది. ఆ జిమ్లోకి పోయి దాన్ని ఊకి ఇట్లా లేపుతూ ఉంటాడు, ఇట్లా లేపుతా ఉంటాడు. నేను చూస్తా ఉంటే అద్దంలోకి వెళ్ళి నక్కలాగా కండలోడు ఏం చేస్తున్నాను. దాన్ని గంట సేపు లేపితే ఈ దున్నపోతుకు చెమటలు వచ్చి వస్తాయి. చెమటలు రాగానే గట్టుకొస్తారు, నేను అద్దంలో పోయి కండలు దూసుకుంటాడు. ఈ షైని ఇట్లా అంటాడు, ఈ షైని ఇట్లా అంటాడు. ఈ బాడీకి వాడు ఎన్ని గుడ్లు తింటాడంటే రోజుకు 35 గుడ్లు తింటాడు. చికెన్ తింటే 3 కిలో చికెన్ తింటాడు. పెద్దోడిని తింటే 2 కిలోల పెద్దోడిని తింటాడు. పెద్దోడు మీకు తెలియదు, ఇది పెద్దోని బ్యాచ్ కాదు. ఎక్స్ట్రా అయిపోయినాక టవల్తో చెమటంతా దూడ్చుకొని అంగి తోడుకొని చెట్టు వేసుకొని ఇక 2 చేతులు ఇట్లా వెనక పెట్టి సంకలాల రోకల మండలు పెట్టి ఇక రోడ్డు పన్న నిక్కి ఇట్లా నిక్కి నడుస్తాడు. నేను ముఖం పట్టుకొని అడిగిన, రే ఎందుకు పైకాలం 35 గుడ్లు తిన్నా, 3 కిలో చికెన్ తిన్నా, 2 కిలో పెద్దోని తిన్నా, 25 చపాతీలు తిన్నా. నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే ఈ రాత్రి వస్తే నీ ఆత్మ నరకములు కాలుతారా, నీ కండలన్నీ కాటిపాలరా. ఎందుకు మురుస్తున్నావురా కండలు చూసుకొని? ఒరే ఎచ్చల పడకరా, రొచ్చల పడతావు, ఈతల పడకరా, ఎల్లెంకల పడతావు. యేసయ్యని నమ్ముకోరా, నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందని మా అన్నకు సువార్త చెప్పిన. యేసు ప్రభు రక్షణ లేకుండా ఎంత ఉన్నా అంతా సున్నా. యేసు ప్రభు రక్షణ కలిగి ఉండి ఓ పూర్వ గుడిసెలో ఉన్నా నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. లాజరు బ్రతికినట్టుగా బ్రతికితే నువ్వు ధన్యురాలు. మనం ధన్యులమా కాదా? ధన్యులమేనా? అమ్మ ఏమంటే ధన్యురాలంట. మీ సంగతి మాకు తెలియదా తల్లి? మీరు సాయంత్రం 7:30కి 7 ఉంటారో మీకు తెలియదా? ఉంది ఆ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ ఉంది. సంఘంలో నిప్పు ఉంటుంది, తుప్పు ఉంటుంది, గింజలు ఉంటాయి, 2 ఉంటాయి. ఎంత జాగ్రత్తగా కలుపు తీసినా ఏదో కలుపు మొక్క. వరిసేన్లా ఎంత జాగ్రత్తగా కలుపు తీసినా ఏదో కలుపు మొక్క. ఇక్కడ లేవా కలుపు మొక్కలు? అంత నిప్పేనా, తుప్పు లేదా, అన్ని గింజలేనా, పొట్టు లేదా? 2 ఉంటాయి. ఇంకొక చరణం పాడవలేస్తా, అర్థమవుతుందమ్మా? కొంచెం తెలంగాణ భాష కొన్ని పదాలు అర్థం కావు. అర్థమైనా అర్థం కాకపోయినా మెడకబడ్డ పాపం కరవక తీరదంటారు కదా, మెడకబడ్డ పాపం కరవక తీరదంటారు కదా, మీ మెడకు పడుతీయాల. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారే. హే మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా? మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. దేవునికి స్తోత్రం. సాక మీకు అర్థం కాదు. సాక అంటే మా తెలంగాణ ప్రాంతంలో అన్యులు చచ్చిపోతే దేవుని బిడ్డలు కాదు, అన్యులు చచ్చిపోతే చిన్న కర్మ పెద్ద కర్మ అదే అంటారా మీరు? థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ. మీరు బొగ్గులేస్తారు. చిన్న కర్మ రోజు, పెద్ద కర్మ రోజు సచ్చినోడు ఏం తింటే అది వండుకపోతారు, సచ్చినోడు ఏం తింటే అది వండుకపోతారు. కోడుకూరుంటే కోడుకూరు వండుకపోతారు, సచ్చినోనికి పానం ఏదో, ఏటకూరుంటే ఏటకూరు వండుకపోతారు, చేపలు తింటే చేపలు తీసుకుపోతారు, రొయ్యలు తింటే రొయ్యలు లేకపోతే పెద్దోని తింటే పెద్దోని తీసుకుపోయి బొందరగడ్డ కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంత ఎత్తు పెడతారు. ఎప్పుడు చెప్పండి అమ్మా? ఇంత ఎత్తు పెట్టి మా తెలంగాణలో కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు ఇస్తరాకు కాడ,
కోడర తాగితే కోడర వస్తారు, గుడంబ తాగితే అదే సాక్ అంటారు, దాని పేరు మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. మా తెలంగాణ ప్రాంతంలో వాడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయే ముంగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోనివ్వరు. ఇంట్లో చచ్చిపోతే దయ్యమా ఈయన తిరుగుతాడని, కొంపకు దరిద్రం అని, కొన ఊపిరి ఉండగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్క నిడిచినట్టు ఈడ్చి బయటేసి ఇంటి ముందు ఒక టెంట్ వేస్తారు. ఈ సచ్చినోడిని వరిగడ్డలు వేస్తారు. వీడు సచ్చినోడు వరిగడ్ల నీరు కట్టలేక వండుకుంటే ఆ నోరు తెరిచి నోట బీడి పెడతారు. సచ్చినోడి నోట్ల సుట్ట తాగితే సుట్ట పెడతారు, బీడి తాగితే బీడి పెడతారు. సచ్చినోడి నోట్లో బీడి పెట్టి ఏడుస్తారు, సుట్ట పెట్టి ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్న వీడి తాగుదురాయే, అన్నా నీకు సుట్ట అంటే పానం అన్న సుట్ట తాగుదురాయి. ఆడు పాస్ వాళ్ళోడు సచ్చినోడు వరిగడ్లకి వెళ్ళేసి బీడి తాగుతుంట. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి సుట్ట తాగితే బతికినోడు ఉంటాడమ్మా. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులేసి సుట్ట తాగితే బతికినోడు ఉంటాడా? మంచుకున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక ఇంటింటి ఎత్తు పెడతారు. ఆ నోట్లో బీడి పెడితే ఆడు తాగుతారంట, అప్పుడు తాగుతారంటాడు. ఇంకొంతమంది ఏడుస్తారు మా తెలంగాణ ప్రాంతంలో శవంకాడ. ఎట్లా ఏడుస్తారంటే, అక్కో అక్క నువ్వు ఎట్లా పోతివి అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో నువ్వు చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా, నేను గిట్ల పోతున్నా, నేను గిట్ల. ఇంకొంతమంది ఏడుస్తారు మా ఊళ్ళో, మా తెలంగాణలో. ఎట్లా ఏడుస్తారంటే, మరొక కళ్ళు ఉంటుంది, మీ రోకు ఉంటుందో ఉండదో, కళ్ళు ఉంటుంది. వాడు ఏడుస్తాడు. ఎట్లా ఏడుస్తాడంటే, ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు దాపించేటోడోరో మల్లిగా, ఇప్పుడే వాడు దాపిస్తారా మల్లిగా. ఈడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తాడు. దేనికోసం ఏడుస్తుండు? ఆడంట వీడు కళ్ళు దాపించేటోడు అంట. ఈడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తాడు, కళ్ళు కోసం ఏడుస్తాడు. ఇంకొంతమంది ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి కొడుకా ఒక మాట అన్న చెప్పి పోతురా కొడుకా. ఆడు చచ్చిపోయాము కూడా ఒక మాట చెప్పిపోవాలంట. సావు చెప్పి థ్యాంక్ యూ బొగ్గులేస్తారు. సావు చెప్పి వసోనికి వస్తుంది, ముసలోనికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది, నల్లోనికి వస్తుంది, తెల్లోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతికి వస్తుందో, ఏ గడియలు వస్తుందో. ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట. ఒక ఆమె భర్త చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతుర్రట. భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని ఎంతగా తీసుకుపోనిస్తలేదంట. ఓమో నా దేవుడు దాన్ని కింద పడి ఏడుస్తుందంట. పెద్దవంతులు అంటున్నారంట, అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు, సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనసు పూర్తి ఏడ్చుకుంటుందేమని సాయంత్రం దాకా శవాన్ని అట్టే పెట్టిరట. మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుకుపోనిస్తలేదంట. ఓమో నా దేవుడు వద్దే రొమ్మంతా గుద్దుకొని శవానికి అడ్డం తిరుగుతుందంట. శవాన్ని ఎత్తుకపోతున్న కాళ్ళని లాగుతుందంట. పెద్దవంతులు అంత అన్నారంట, అమ్మ తీసుకుపోనిస్తలేవు కాబట్టి నీ దేవుణ్ణి ఎన్ని రోజులు పెట్టుకో అని దేవుని వదిలిపెట్టి పెద్దవంతులు వెళ్ళిపోయారంట. ఈ లోపల 3 రోజులు అయిపోయిందంట. 3 రోజులు అయిపోగానే శవంకాడికి వెళ్ళి దూరం పోయి నడువుకున్న కొంగు తీసి కళ్ళనీళ్ళు తుడుచుకొని ఏమంటుందంట, అమ్మో నా దేవుడు వాసన కొడుతుంది తీసుకుపోండి అమ్మో. ఏమైండు నీ దేవుడు? ఏమైండు? నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? 150-200 సచ్చిన రొయ్య కన్నా లేదా? ఎండిన చేపకు రేటు, సచ్చిన చేపకు రేటు, సచ్చిన రొయ్యకు రేటు. నువ్వు చచ్చేవాడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే, నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది. చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పరే, నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. నువ్వు కొంచెమంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు, కట్లపాలాగా తిరుగుతూ ఉంటారు అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తారు డబ్బా జీడి గింజ, నా బిడ్డ తారు డబ్బా, నా బిడ్డ జోలికి ఎవ్వరు రాడు. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందములో అపాయం ఉంది. అందం మోసకరం, సౌందర్యం. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, ఇక్కడ అట్లా ఎవరు లేరు. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు.
దయ్యాలాగా ఇంటికెళ్ళి పోసుకొని దొండపండలాగా లిఫ్ట్కి వేసుకొని కన్నుబొమ్మలు సన్నగా వేసుకొని ఆ జాకెట్లు పాడగానే అవే జాకెట్లో గింత గింతే ఉంటాయి. గింతే గింతే. మీ పాస్టాలు ఇటువంటి మాటలు చెప్పరు, చెప్పితే మీరు చర్చికి రారని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోతాం. ఇప్పుడు నేను సెట్టు కుట్టించుకున్నా, ఈ సెట్టు కుట్టించుకున్నా, వెనక మరి అందరం ఉందమ్మా, ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగం? కొంతమంది అండి యేసుప్రభుని నమ్ముకొని కూడా ప్రతి వారం గుడికొస్తే కూడా వాళ్ళ వస్త్రాలు మారాయి, గింతే ఉంటాయి కొజ్జోళ్ళకు ఉన్నట్టు. నన్ను క్షమించండి. ఆ జాకెట్లు పడగానే అవేం జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. మా ఇంటి పక్కకు ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. అడిగిన అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఏమంటది, అన్నా ఇది ఇంటి కిటికీల డిజైన్ అన్నా. మనం ఇల్లు కట్టుకుంటే కిటికీలకు రాడ్లాడడం పెడతాం కదా, ఈపుకు గుడ్డపేగులు అడ్డం కట్టింది. అవి ఎల్లిపెల్లి కూడా లేవు, ఒకేళ్ళ మందం ఉన్నాయి, 2 గుడ్డపేగులు అడ్డం కట్టింది. ఈ పంత కనిపిస్తుంది రోడ్డు పన్ను వస్తానికి, చూడరా నా ఈపు చూడరా. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. తొగుమాత్రం వస్త్రంలో మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. ఈమె యేసుప్రభు నమ్ముకోక మునుపు గింత గుట్టించుకునేది, యేసుప్రభు నమ్ముకున్నాక నిండు గుట్టించుకుంటుంది. ఈమె నిజంగా దేవుని బిడ్డ. పెద్దకొస్తల వస్త్రాలు చూడండి, ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తాళ్ళు, పెద్దకొస్తల చర్చికి వెళ్తాళ్ళు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గల్లు ఇక్కడ దాక్కుంటుంది, ఇక్కడ దాక్కుంటాయి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని 20 మంది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది. మన వాళ్ళు వస్త్రాలు అట్లా ఉండయి, సన్నమామ డిజైన్, నెలవెంక డిజైన్, కుండ డిజైన్, కోడిగుడ్డు కోడిగుడ్డు డిజైన్, దాని చుట్టూ మళ్ళీ రౌండ్, దాని చుట్టూ మళ్ళీ అరిసేయి మనం అద్దాలు, ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మర్ర వస్తాను ముఖానికి చెక్క చూడరా వెనక మళ్ళీ ఎందుకండి వీళ్ళకి రోగాలు పుట్టాయి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? జాగ్రత్త. మందిరంలో మంచోడు ఉంటాడు, దొంగలు ఉండరా? మొన్న నెల క్రితము ఇక్కడ అమలాపురం ప్రాంతానికి ఫంక్షన్ హాల్లో మీటింగు, పెద్ద మీటింగు, 10 సెల్ ఫోన్లు ఎత్తుకపోయారు. ఒక కొత్త బైక్ పోయింది. అందరు విశ్వాసులే, అందరూ. మరి ఎట్లా? మీకు అర్థమవుతుందా? మందిరానికి మంచోడు వస్తాడు, మన వస్త్రాలు వేరే వాళ్ళకి అభ్యంతరంగా ఉండొద్దు, నిండుగా. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. ఇది నీ అమ్మడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. ఎర్రగుంటే థ్యాంక్ యూ, ఎర్రగుంటే నల్లగుంటే నువ్వు డాంబర్ డబ్బా, తారు డబ్బలాగా ఉంటే నువ్వు ధన్యురాలవు. దీనికి స్తోత్రం. మనసుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉంది అమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. పెళ్లిగా యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఒక ఆయన పాట రాసిండు, ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను. ఎవరమ్మా ఆయన? చోటా మోటా వ్యక్తిగాడు. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? నువ్వే ప్రేమలో పడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నేను ఏంటాడని పడుతున్నావు మాటికి, నేను ప్రేమిస్తున్నాను పడితే చెప్పు, మనకి చెప్పు. ఒరే ఎదవా, నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎంట పడతాడు, వాడు పొగుడుతాడు నిన్ను. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనాడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. రే సావరా, రే ఉరి పెట్టుకొని సావరా మొదనాష్టపోడా.
నేను పొగుడుతాడు పొగుడుతాడు, జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అలనేడు పండు అంటాడు, నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, కోసుకుంటా అంటాడు, కోసుకోరా కోసుకోరా పొగుడుతాడు పొగుడుతాడు. వాని పోడతలకు నువ్వు జిక్కినవనుకో, జిక్కితే ముడ్డెత్తు బండి మీద ఎక్కించుకుంటాడు. ఏ బండి? ముడ్డెత్తు బండి మీద ఎక్కించుకుంటాడు. ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, సినిమా టాక్సీ తీసుకుపోతాడు, తిప్పుతాడు తిప్పుతాడు తిప్పుతాడు. వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు, నీ జోలే నాకు మొత్తం అయిపోయినాక చర్చిలకు వచ్చి బబ్బబ్బన్న లల్లన్న బబ్బబ్బల్ల. యవనస్తులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజులు మంచి రోజులు. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మొద్దో నమ్మరాని రోజులు ఇవి. ఒక మాటతో చెప్పాలంటే పాపము చేతుల్లోకి వచ్చింది. ఏడుకొచ్చింది? అందుకని అది వచ్చేది పోయేది డొక్కు పోను డబ్బ పోను. ఇది ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే మన తాడపల్లి కూడా మొత్తం తిరిగింది, దీన్ని ఒక్కడు బాగేయలే. ఖరాబ్ అయింది. 7 సంవత్సరాలు దీన్ని తీసుకొని. మొన్న మెదక్ చర్చి కాడ పోయిన నెలలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది, తెలంగాణలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది. హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. 3 గంటల దాకా దీన్ని ఎవడు ఎతకపోలే. 3 గంటల దాకా దించు. జాగ్రత్త యవనస్తులు, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పాలంటే ఏ వయసుని నమ్మొద్దంట. 20 ఏళ్ళ అబ్బాయిని నమ్మొద్దంట, 30 ఏళ్ళ అమ్మాయిని నమ్మొద్దంట. ఒక మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలోని కూడా నమ్మొద్దు. 60 సంవత్సరాల ముసలోని పట్టుకొని ఈ మాట అడిగేమంటాడు, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే ముసలోడు ఏమంటాడు, ఇప్పుడు ఎవడిస్తారా నాకు పిల్లను అంటే ఇష్ట చేసుకుందామనగా ముసలోడు చింత దచ్చినా. మీరు ముసలోళ్ళని చూడండి, ఊరు బద్దలు రచ్చబండ కాడ బీడీలు తాగుకుంటా చుట్టలు తాగుకుంటా రచ్చబండ కాడ కూర్చుంటారు. అక్కడి నుంచి మనవరాలు వేసే అమ్మాయి కొంచెం లంగవోని వేసుకొని, కొంచెం మల్లెపూలు పెట్టుకొని, కొంచెం లిప్టిక్ వేసుకొని వస్తుంది అనుకో, అంటే పులుపు పులుపు చెల్లెలా. ఈ రోజులు మంచి రోజులు కాదు. ఒక మాటతో చెప్పాలంటే సొంత అన్నని నమ్మని రోజులు, కన్న జనరల్గా చెప్తున్నా, తండ్రిని నమ్మే రోజులు కాదు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మేము ఎక్కడ వెళ్ళాలన్నా విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేస్తాం. ఒకసారి విశాఖపట్నం వెళ్ళాలి, శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాలి మీటింగు. 2 గంటలు ట్రైన్ లేట్ ఉంది. వెయిటింగ్ హాల్లో పండుకున్నా. నేను అంత దూరంలో పండుకున్నా. ఇంకొక బ్రదర్ శ్యామ్ బ్రదర్ అంత దూరంలో కుర్చీలో కూర్చుండు. ఒక అమ్మాయి పిచ్చి అమ్మాయి మధ్యరాత్రి ఇంతెత్తుంటుంది, ఎర్రగుంది, బట్టలన్నీ మాసిపోయినాయి, తానం చేయక ఎంటికలన్నీ పిడిసి కట్టిపోయినాయి. ఇద్దరి మధ్యలో ఇదో చెప్పు అదో చెప్పు నెత్తి కింద పెట్టుకొని పండుకుంది. నాకు మధ్యరాత్రి నిద్ర వస్తలేవు, దోమలు కాస్తున్నాయి, నిద్ర వస్తలేవు. మధ్యలో లేచి చూస్తా ఉన్నా. మధ్యరాత్రి ఓ పండు ముసలోడు, తెల్లటి గడ్డం, ఎర్రటి సాధు వస్త్రాలు ఉన్నాయి, తెల్లటి గడ్డం సాధు వస్త్రాలు వేసుకొని మధ్యరాత్రి వచ్చి ఆ నిద్రపోతున్న అమ్మాయిను పట్టు కొట్టిండు. కొట్టంగానే ఆ పాప దిగ్గులు లేచింది. లేచిన అమ్మాయితో ఆ పండు ముసలోడు ఇట్లా అంటుండు, ఏమంటుండు, గంజాయి తాగా రా అంటుండు. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు చెప్పండి అమ్మా. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు. ఇట్లా అంటుండాడు పండు ముసలోడు. గంజాయి తాగాను రా అంటుండు. గంజాయి మత్తులకు దింపి అమ్మాయిని పాడు చేద్దామని చూచిండు. కానీ అమ్మాయి పిచ్చిదే, కానీ బలరోషం గలది. నెత్తి కింద చెప్పు తీసి ఒరే అన్నది. నా రక్తం పులికించింది, నా రోమాలు కొక్కరించినాయి. పిచ్చిదే కానీ తన శీలాన్ని, పిచ్చిదే కానీ తన జీవితాన్ని, పిచ్చిదానికి ఎంత రోషం ఉంది చెల్లే, నీకెంత రోషం ఉండాలి. ఇవి మంచి రోజులు, ఎవరిని నమ్మొద్దు. తల్లులారా, మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంటే మగపిల్లలు ఎక్కువ ఇంటికి రానివ్వకండి. వస్తే ఎందుకు వచ్చినావు, నీ పనేంది అని అడగండి. ఇవి యవనస్తులారా, మగపిల్ల స్నేహం చేయకండి. మీ నెంబర్లు మగపిల్లలకి ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. మనసులో ప్రేమలు మారిపోతే కానీ నా యేసయ్య ప్రేమ మారుతుందమ్మా? మారుతుందా? కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట. ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళి అయినప్పుడు అనే తేనే అనండమ్మా. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఇట్లా పిలుచుకుంటారు, తేనే అనండమ్మా. అనే 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 ఏమేం తక్కువనా? ఏమండి ఏమండి అని
ఒక్క 6 నెలలు అయినాక అసలు పద్మాసిదానా అనేమాయే వసే కాలే, భర్త ప్రేమ మారిపోలే. చెప్పండి అమ్మా, భర్త ప్రేమ మారిపోలే. కొత్త కోడలు పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంది. కొత్త కోడలు అంట్లు తోముతుంటే అత్త ఏమంటుంది, అమ్మో తోమొద్దే, బట్టలు ఉతుకొద్దే, కౌసు సూక్తుంటే ఊకొద్దే, 2 నెలలు అయినాక ఊకు కడుగు తోమో. అత్త ప్రేమ మారిపోలే. చెప్పండమ్మా, భర్త ప్రేమ మారిపోలే. నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? ఏమన్నా మారిందా? నా ఏమిటి ఒక బాబు వస్తాడు, డప్పు వాయించి నీకు వస్తాడు. ఈ బాబు రాకపోతే ఆ బాబు వస్తాడు, కోచి 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తా. 24 గంటలు బిజీ ఊకే ఫోన్ నేను కోపడతా. ఏం రాదే బుద్ధి లేదురా, 24 గంటలు ఫోన్ మాట్లాడతావు, చేతితోటి పట్టుకుంటే ఫోన్ చేయిగుంటారా, పెప్పాలు తెచ్చి చెవుకు అంటు పెట్టుకో, మంచిగా పండుకొని మాట్లాడుకోవచ్చు తెలందా. కానీ ఊకే కోపడతా. ఒకనాడు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది, ఈ బాబు రాకపోతే ఆ బాబుని తీసుకొని పోయినా. అక్కడ ఇరికి స్థలం ఉంది, కుల్ల స్థలం లేదు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. నా మూడ మాట్లాడితే తిడతాడని దొడ్లో పోయి మాట్లాడుతుండు, బాత్రూంలో పోయి మాట్లాడుతుండు. 20 నిమిషాలు అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు, అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు. నేనేం తానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి. వీడు బాత్రూంలో సచ్చిండా ఎవరా, కుంటిలోకి ఇట్లా ఇరికిపోయిందా ఎవరా అని ఆ బాత్రూమ్ డోర్ కాడ దగ్గర పోయి చెవ్వెట్టింటున్నా. బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండంటే ఫోను ఫండు. వీడు ఫండు అన్నాడు. 2 వారాల తర్వాత ఆడే అంటుండు ఫోన్లో, పాస్ వల్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది పండేమాయే. చూడండి మనసుల ప్రేమలు ఎట్లా మారిపోతాయి. కన్నా యేసయ్య ప్రేమ చెల్లె, పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడదువుగాక. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారు. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారు. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు తూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు. లాస్ట్ చరణానికి వచ్చినాం. ఇసుకొస్తుందా? మనం చచ్చినాక మన ఇంటే ఏమైనా వస్తుందమ్మా? ఏం రాదు. ఎందుకు వచ్చిన వాడికి? లోకస్తులు చచ్చిపోతారు, వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలే. నువ్వు చచ్చిపోతావు, వాళ్ళకి నీకు తేడేంది? నన్ను ఇట్లా చెప్పనివ్వండి, మనిషి ఎమ్మటి 2 వస్తాయి. ఈ 2 గురించి చెప్పే గారికి ఇచ్చేస్తా. ఒక ఆయనకు పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. అన్న డబుల్ వాయిస్ వస్తుందన్న. 50 సంవత్సరాల దాకా పిల్లలు కాలేదంట. 51 సంవత్సరానికి పుట్టక చక్కటి అబ్బాయి పుట్టిండంట. పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు వేస్తప్పుడు, ఉయ్యాలు వేస్తప్పుడు, పేరు పెడతప్పుడు అందరినీ పిలిచిండంట. నాకు పుట్టక చక్కటి బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్లు స్లిప్పులు ఇచ్చిండట. అందరు చిట్టీలు రాసి ఇచ్చారట. మీ బాబు పేరు పలాంది పెట్టు, వెంకటేశ్వరరావు పెట్టు, కోటేశ్వరరావు పెట్టు, రంగరాజు పెట్టు, బాలరెడ్డి పెట్టు, వెంకటరెడ్డి పెట్టు అని అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. ఇక్కడున్న తండ్రి అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నంట? కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట. ఏం పేరమ్మా? కొడుకు పేరు ఏం పేరు? కొడుకు పేరు బంగారం. అని కొడుకే బంగారం, కూర్చుంటే బంగారం, లేస్తే బంగారం. మొన్న బంగారమే. చాలామంది చిన్నపిల్లలు చూసి మురిచిపోతారు చిన్నగా ఉన్నప్పుడు. జామ పండు, అరటి పండు, అల్లనరటి పండు, నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా? ముసలుగా ఈ పండు ముసలుగా ఉన్నప్పుడు మంచం మీద వండుకుంటే నీళ్ళు దగ్గర కొడుక అంటే పండుకోర ముసలిని కట్టెతోటి వడిసిపోతుంది. ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే గడ్డపార. అంతేగానండి, అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే, గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార ఒకటి. నాకుంది గడ్డపార అవుతుంది, అది కూడా. మీకు లేరా గడ్డపారలు? ఉండరా?
ఈ బంగారం ఒక 6 సంవత్సరాలకు అంబాడి పెద్దగైందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ పుట్టిండ, మళ్ళీ కొడుకే పుట్టినట్ట, మళ్ళీ అబ్బాయి పుట్టినట్ట. మళ్ళీ యథావిధిగా తొట్టేళ్ళు వేసేటప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను బంధువులు స్నేహితులను అందరూ ఇచ్చిందట. నాకు పుట్టక రెండోడు కూడా బాబు పుట్టిండు, మా బాబు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి స్లిప్పులు ఇచ్చిందట. మళ్ళీ అందరు చిట్టీలు రాసి ఇచ్చారట, నీ కొడుకు పేరు పలాంది పెట్టని. మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండట, ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండట, ఎండి అని పేరు పెట్టుకుండట. ఏం పేరమ్మా? పెద్దవని పేరు ఏం పేరు? చిన్నవని పేరు ఏం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి ఇంట్లో. బంగారం ఉంది, కూసిట బంగారం లేస్తే మీ చెవులకు లేదా? ఉండని తప్పేం కాదమ్మా, ఉందా లేదా? చెవులకు లేదా? ముక్కుకు లేదా? మెడకు లేదా? హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు 9 తులాల పుస్తలతాడు, అది బర్రె గొలుసులాగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. అది ఏదైనా పెండ్లికి పోతున్నా ఫంక్షన్కి పోతున్నా లోపల వేసుకోదు, కొంగు మీద వేసుకొని చూపిస్తుంది, నాది 9 తులాల. పక్కామకేమో తాడే ఉంటుంది, నాకు తాడేనా 9 తులాలు. అక్క నీ తాడే నీకు మేలు. తాడు మేళ గొలుసు మేళ, తాడు పానం తీస్తుందా గొలుసు పానం తీస్తుందా? మొన్న కోటి నుంచి మా పిల్లలకు బుక్కులు తీసుకొని కోటికి వెళ్ళిన, బైక్ తీసుకుపోలే రష్ ఉంటుందని సిటీ బస్సులో ఎక్కి వస్తున్నా. ఒక ఊరామె నాంతాడు వేసుకుంది, 2 వరుసల నాంతాడు ఉంది. ఇప్పుడు ఆడోళ్ళు బాగా రష్గా ఉంటుంది కాబట్టి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కకుండా మొగల దగ్గరికి వెళ్ళి ఎక్కింది. ఎవడు గుంజుండు బస్సులకు వచ్చి అడ్డం పడ్డది. నా నాంతాడు పోయింది, అక్క నీ తాడే నీకు మేళా కీడా. తాడు మేళ గొలుసు మేళ. ఇప్పుడు 9 తులాలు వేసుకున్నావు, రోడ్డు పన్న పోతున్నావు, మాటికి ఏముంది? నేను ఎక్కువ కర్ణాటక దగ్గర గుర్మిట్కల్ అని ఊరికి వెళ్తా. కర్ణాటక దగ్గర పక్షవాతానికి మందు వేస్తారు. ఎవరైనా పక్షవాతం బాగా కాకపోతే అక్కడ వెళ్ళాలండి, పక్షవాతం మంచిగా అయిపోతుంది, అక్కడ మందు ఇస్తారు. గుర్మిట్కల్ అని ఊరు వెళ్తా. అక్కడ కర్ణాటక గొల్లోళ్ళు విచిత్రంగా ఉంటారు. ఎట్లుంటారంటే పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట. బంగారం ఉండడం తప్పేమి? తప్ప అమ్మా? తప్పు కాదు, ఉండాలి. బంగారం ఉంచుకోవడం చెడ్డ మంచికి ఆపత్కి వస్తారా రా? ఈ గొల్లోళ్ళు ఏం చేస్తారు, పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట. ఈ గొల్లోళ్ళు ఏం చేస్తారంటే ఈ షోలు మొత్తం గుట్టించుకుంటారు. ఇంత పోగు దీనికి 15 ఉంటాయి, దీనికి 15 ఉంటాయి. ముక్కు పుల్లలు 5 ముక్కు పుల్లలు ఉంటాయి, శ్రీకాకుళం పళ్ళకు ఉన్నట్టు ఇది ఉంటాయి. ఇట్లా ఏడబడతాయి, ఇట్లా గుంజితే ముక్కే ఊసొస్తుంది. దండగడాలని ఉంటాయి, వెండి కడాలు ఈడొకటి ఉంటుంది, ఇంత దొడ్డు. మీకు తెలుసామా? గొల్లోళ్ళు వేసుకుంటారు దండగడాలు, ముంజేతి కడాలని ఈడొకటి ఉంటుంది. కాళ్ళ కడాలు ఒకటొకటి ఉంటాయి. ముంజేతి కడాలు పెట్టుకొని, చెవులు గుట్టించుకొని, ముక్కులు గుట్టించుకొని, దండగడలు పెట్టుకొని, కాళ్ళ కడాలు వేసుకొని, 2 వరుసల కడాలు వేసుకొని, ఎండాకాలంలో ఉబ్బరిస్తుంటే ఆకిట్ల కాళ్ళు తప్పని పండుకుందంట. ఈ దొంగలు ఎప్పటి నుంచి కనిపెట్టుకున్నారో, 3 వచ్చిర్రు, నెత్తి కింద మెత్త తీసి మూతి మీద అనగబెట్టి కంపస్టర్లకు ఎత్తకపోయి, ఈ కాళ్ళ కడాలు గుంజితే రావు కదా, కౌన్సిలర్ రావాలా, మధ్యరాత్రి కౌన్సిలర్కి వెళ్ళికొస్తాడు. ఈ కాళ్ళ కడాలు ఇటు గుంజిండ్రు అటు గుంజిండ్రు, రాకపోతే 2 కాళ్ళను లేపిర్రు, 2 కాళ్ళ కింద మొద్దు పెట్టిర్రు, 2 కాళ్ళను నరుక్కుర్రు. ఆ కాళ్ళ కడాలు పట్టగొలుసులు తీసుకొని కాళ్ళు కుప్పేసిర్రు. దండగడాలు రాకపోతే 2 చేతులు కట్ చేసుకుర్రు. దండగడాలు తీసుకొని చేతులు కుప్పేసిర్రు. చెవులో తీసేవారు లేట్ దాన్ని 2 చెవులు కోసుకుర్రు, ముక్కు కోసుకుర్రు. పేపర్లు వచ్చింది బంగారం చేసిన మొండమని. బంగారం చేసిన దీనికి అంతటి కారణం ఎవరు? చెవులు పాయనండి అమ్మా. చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, పాయ. అక్క నీకు బంగారం లేకపోవడమే నువ్వు ధన్యురాలు. నీ భర్త నేడిపియకు, ఆమెది బర్రె గొలుసు, నాది మేక గొలుసు అన్న చేపియవా? అక్క నీకు బర్రె గొలుసు వద్దు, మేక గొలుసు వద్దు, నీ తాడే నీకు. ఈ ఎండి కూడా 6 సంవత్సరాలకి అంబాడి పెద్దగైందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళోడు పుట్టినట్ట, మళ్ళీ బాబే పుట్టినట్ట. ఈ 3ఓడు ఎట్ట పుట్టిండంట, ఈ కారంగా కూడా గుజ్జలు మొక్క పెట్టుకొని దయ్యం మొక్కల్లాగా సత్యనారాయణ మెడ వేసుకొని పుట్టినట్ట. ఈసారి పేరు పెట్టడానికి ఎవరు లేదంట. మళ్ళీ ఆయన కొడుకు పేరు, వాళ్ళ బాబు పేరు ఆయన పెట్టుకున్నట్ట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట? పాపం అని పేరు పెట్టుకున్నట్ట. ఏం పేరమ్మా? మన ఎంత 2 కులాలు, పాపమ్మ పాపయ్య. పుట్టుకతోనే పాపమ్మ బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, 3 పెద్దగైండు. తండ్రి వయసు అయిపోయిండు, ముసలోడైండు, చచ్చిపోయి ముంగట జీవగాంచి పోసం కూడా కొనబూపి ఉండగా, గొంతుల పానం ఉండగా
తండ్రి బంగారాన్ని పిలిచిండట, కొడుకా ఒరే అబ్బాయి బంగారం బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక, ఇవాళ రేపటి నుంచి చచ్చిపోతట్టున్నారా, నేను ఒక్కని సమాధిలోకి ఎట్లా పోతా కొడుక, పోబుద్ధి అయితే లేదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరం కలిసి సమాధిలోకి వెళ్ళమన్నట. అప్పుడు బంగారం అంటుందంట, ఏ నీ అమ్మ నేనెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వారనట. నీ బంగారం వస్తున్నదా, కొంచెం బొగ్గులేయండి అమ్మా, బంగారం వస్తున్నదా, బంగారం రానున్నది కాబట్టి ఎండిని పిలిచిందట, కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా, ఎండి నీ కాలు మక్తా నువ్వన్నారా, మన ఇద్దరం వచ్చి సమాధిలోకి వెళ్ళిపోదామంటే ఎండి అంటుందంట. ఏ నీ అమ్మ నేనెందుకు వస్తారా, నేను పెళ్లి చేసుకొని పిల్లలు చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. ఇప్పుడు బంగారం రానన్నది, కొంచెం బొగ్గులేయండి అమ్మా, బంగారం రానన్నది, బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు పాపం అంటుందట వాళ్ళ నాయనతోటి, పాపం అంటుందంట, నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా, అరే నువ్వు నా ఎమ్మటోదురా వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ అంట వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఇంతసేపు ప్రయాసపడ్డది దీనికోసమే. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి, ఒకటి రక్షణ, ఒకటి థ్యాంక్ యూ తల్లి, ఒకటి యేసయ్య నమ్ముకుంటే ఏమొస్తుంది, యేసు ప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది. నీకు 100 చీరలు ఉంటే ఒక చీరతో బాతి పెడతారు, నీకు 10 ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా 2.5 గజాలు. ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు 2 కాసుల బంగారం ఉందనుకో ఉంచుతారా, 2 కాసుల ముక్కు పుల్లు ఉందనుకో ఉంచుతారా. పక్క వాళ్ళు ఏడుస్తుంటారు, అమ్మో నా దేవునమ్మ పోతుంది, నా దేవునమ్మ పోతే ఏడ్చుకుంటేనే ముక్కు పుడకది చెల్లు, ముక్కు పుడకది వస్తలేదే షాకు తెచ్చుకోయే, ఓ అమ్మో అద్దతులమే 2 కాసులే కొయ్యే ముత్తెమంత ముక్కు పుల్లు ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు పెళ్లి నాడు కట్టిన నీ మంగళసూత్రం కూడా ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతుల తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచరు. ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు, వస్తుందా. నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు, అర్థమైందమ్మా, వెంటనే బంగారాన్ని తీసేస్తారు, వెండిని, నీ పాపాన్ని ఎవరు, నీ భర్త తీసుకుంటాడా, మాట్లాడరే, నీ కొడుకులు తీసుకుంటారా, నీ బిడ్డలు తీసుకుంటారా, నీ స్నేహితులు, అయ్యగారు. నీ పాపం నా పాపం నా యేసే తీసుకుంటే విషయాలు మీకు తెలుసు. ఎవరు తీసుకుండు, నా యేసే తీసుకుండు. మనిషి ఎమ్మటి 2 వస్తాయి, అయిపోయింది వదిలిపెడతా. ఏం తీసుకెళ్తావు ఇలాగ చెప్పాను కదా, చచ్చిన చేపన్నా, ఎండిన చేపన్నా, దున్నపోతు తోలన్నా, కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైందానివో తెలుసా, ఎంత విలువైనోడవో తెలుసా, చాలా విలువైన దానివి, చాలా విలువైనోడవు. ఒక్క 2 నిమిషాలు వదిలిపెడతా. కొంతమంది రాసుకుంటున్నారు, బరిగొడ్లు రాసుకున్నట్టు, నాకు అర్థమైపోతుంది, కొంచెం లేకలే అన్నట్టు రాసుకుంటారు ఒకరికొకరు. ఇసుకొస్తుందామా వింటారా. మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి, ఆయన యేసుప్రభు నమ్ముకోలే, 18 సార్లు బట్టలు మార్చుకోండు. ఇది యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్తలేను. 18 సార్లు బట్టలు మార్చుకోండు. గురువులకే పరమ గురువు. తాగి లివర్ పాడైపోయింది, నల్లగా దొబ్బలాగా అయిపోయింది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొస్తే డాక్టర్ ఆయనకి చెప్పిండ్రు, అయ్యా తాగి నీ లివర్ పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు 2 మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు. ఈ 2 మందం లివర్ దొరకనీకి నీ ప్రయత్నం చేయి, నీకు ఆపరేషన్ చేస్తాను ఈయన చెప్పిర్రు. ఈ 2 మందం లివర్ దొరకనీకి ఈయన నీ పాటలు పడ్డాడు. 2 మందం లివర్ ఇస్తే 50 లక్షలు ఇస్తాను ఇంటర్నెట్లో పెట్టిండు, ఫేస్బుక్లో పెట్టిండు, అన్ని హాస్పిటల్లో తిరిగి చెప్పిండు, నాకు 2 మంది లివర్ కావాలి, 50 లక్షలు ఇస్తున్నాడు. లివర్ దొరుకుతలేదు. అప్పటికి 2 నెలలు అయిపోయినాయి, 75 లక్షలు అయిపోయినాయి. ఇక దగ్గరికి అవుతా ఉండు. ఏ దిక్కు లేకపోతే దేవుడే. పక్షవాతం కూడా ఎప్పుడు వచ్చిండు గుడికి, చురుగ్గా ఉండాలి. ఎప్పుడు వచ్చిండు, ఇక వాళ్ళ తమ్ముడు యేసుప్రభు నమ్ముకుండు, వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. అన్నా చిన్న పిల్లలు ఉండరన్నా, చచ్చిపోతట్టున్నావన్నా, లివర్ దొరుకుతలేదన్నా, యేసుప్రభుకు ప్రార్థన చేయండి అన్నా, గొప్ప దేవుడు అన్నా, పాత లివర్ తీసేసి కొత్త లివర్ వేసే దేవుడు, పాత కిడ్నీ
కిడ్నీలు తీసేసి కొత్త కిడ్నీలు వేసే దేవుడు పాత గుండె తీసి వేయడా? మాట్లాడరా? అవయవాలు మారవడా? దేవుడు గొప్ప. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు సువార్త చెప్పడం స్టార్ట్ చేసిండు. మంచం మీద ఉండి ఆ మెడకున్న రుద్రాక్ష దండలను తీసి పక్కకు పెట్టి, ప్రభా నిజమైన దేవుడు అంట, నాకు లివర్ దొరికితే నేను నమ్ముకుంటా అన్న ఒక తీర్మానం చేసుకుంటూ కరెక్ట్ వారం రోజులు ప్రార్థన చేసిండు. వారం రోజులకు ఒక బాబు యాక్సిడెంట్ అయింది, తలకాకి దెబ్బ తగిలింది, ప్లేన్ డెడ్ అయిపోయింది, బాడీలను అవయవాలన్నీ బాగున్నాయి. అదే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు. ఆ బాబు తల్లిదండ్రులు కూర్చుని పెట్టి మాట్లాడా, మీ బాబు ప్లేన్ డెడ్ అయిపోయింది, మీ బాబు బతకడు, మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే 4 మనుషులు బతరు, 4కి పానం పోసినట్టు అవుతాడు. ఒకరికి లివర్ అవసరం ఉంది, ఒకరికి కిడ్నీలు అవసరం ఉన్నాయి, ఒకరికి గుండె అవసరం ఉంది, ఒకరికి కళ్ళు అవసరం ఉన్నాయి. ఈ 4 అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ 4 అవయవాలకు 4.5 కోట్లు తీసుకురు. ఒక్క అవయవం 1,12,00,000. ఇప్పుడు లివర్ 2 ఏళ్ల మందిని తీసి పెట్టలే, లివర్ మొత్తం తీసి ఆపరేషన్ చేసిండు. బతికే ఉండు, సజీవ లెక్కలో ఉండు, మందిరానికి వస్తుండు. అక్క వినండి వినండి వినండి, నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు. కానీ చచ్చినాక దేనికి? పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు. అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకోవాలి. బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. నా రక్షణ నేనే వదిలిపెడతా, బొగ్గులేండమ్మా. నా రక్షణ నేనే, నీ రక్షణ నీవే. పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్తాడా? మీ అయ్యగారు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడా? పాస్టర్ పరలోకానికి తీసుకెళ్ళాడు. పాస్టరు పరలోకానికి దారి చూపిస్తాడు. ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. ఎత్తుకపోతే ఇద్దరిని ఎత్తుకపోతుంటారు తాయగారు, ఈ సంకల్లో ఈ సంకల్లో అని. కొంతమంది విశ్వాసులు ఎత్తుకున్నా కొద్ది జారుతూ ఉంటారు, ఎత్తుకున్నా కొద్ది జారుతూ ఉంటారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు 3వ సారి గిప్పుకుని ఎత్తుతా. ఎత్తుకున్నా ఎత్తేసినాక అలుగుతారు, సంఘం మీద అలుగుతారు, పాస్టర్ మీద. ఒక నక్క అంట చెరువు మీద అలిగిందంట. చెరువు కాడికి పోయి అంటుందంట, చెరువు మధ్యలో పోయి, నేను నీళ్ళు తాగనే తాగా, నేను నీళ్ళు తాగనే తాగా. చెరువు ఎంతదా నక్కెంతదా? నువ్వు దేవుని మీద అలిగినా, దైవసేకుల మీద అలిగినా అది నీకే నష్టం. నీ రక్షణ నువ్వే, నా రక్షణ నేనే. ఆడ తాడి చెట్టు ఉంది, ఆడ తాడి చెట్టు ఉంది, నాకు కొడుకుండు, నాకు బాబుండు. నా కొడుకు అంటాడు, నాయనా నాయనా నాకు తాడి చెట్టు ఎక్కాలో ఆశ ఉంది అంటాడు. నేను తాడి చెట్టు దగ్గర తీసుకుపోతా, అంతంత దూరం లేపుతా. ఆడికెళ్ళి ఎవడెక్కాలి చెప్పండి అమ్మా? నా కొడుకే, నేనేం చేస్తా? తండ్రిని కాబట్టి అంతంత దూరం. నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి. కాపాడుకుంటే పొడగొట్టుకుంటే, కార్తీక దీపం చూస్తే, మనసు మమత చూస్తే, జబర్దస్త్ చూస్తే, నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది, నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది. 3 రోజులు గుడ్డులకి వెళ్ళిన పసికందు కోడిపిల్ల నా చేతిలో ఉంది. ఇది చచ్చిందా బతికిందా చెప్పండి, వదిలిపెడతా? చెప్పాలి. విశ్వాసం చురుగ్గా ఉండాలి, బొగ్గులు వేస్తుండాలి. నా చేతిలో కోడిపిల్లు ఉంది, చచ్చిందా బతికిందా? మీరు బతికిందంటే నేను చంపుతా, మీరు చచ్చిందంటే నేను బతికిస్తా. దీని పానం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో అని చెప్పండి అమ్మా, వదిలిపెడతా? చెప్పండి అమ్మా, నేను దేవిన్నా, నా పేరు చెప్పండి అమ్మా. మరి దీని పానం నీ చేతిలో ఉందని చెప్పండి అమ్మా. దీని పానం ఎవరి చేతిలో ఉంది చెప్పరా? దీని పానం ఎవరి చేతిలో ఉంది? నీ రక్షణ నీ చేతిలో ఉంది. నీ రక్షణ నీ చేతిలో కాపాడుకుంటుంటుంది. పడగొట్టుకుంటే ఈ వస్తువు నాది, దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంటుంది. లేకపోతే నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత. అందుకనే బ్రతికున్నప్పుడే రక్షణ పొందుకో. బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వు కాపాడుకో. ఏది పొడగొట్టుకున్నా సరే రక్షణ పొడగొట్టుకోవద్దు. ఏది పొడగొట్టుకున్నా సరే రక్షణ అయిపోయింది, వదిలేస్తా. తీసుకొచ్చిందా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు బాగానే విన్నారు. నా తిప్పల నేను పడాలా, బస్సు దొరకాయి. ఇప్పుడు ఏ లారో బీరో ఎక్కిపోవాలి. ఇప్పుడు బస్సు దొరకాయి. ఒకటే బస్సు ఉంది, అమలాపురం నుంచి వచ్చే బస్సు. అది ఉంటుందో మిస్ అవుతుందో. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు దూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. ఏది నీది
కాదే నీ అంట ఎవరు రారే, ఏది నీది కాదే నీ అంట ఏమి రాదే, ఏది నీది కాదే నీ అంట ఎవరు రారే, ఏది నీది కాదే నీ అంట ఏమి రాదే. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తండి. పక్షవాతం వచ్చిన ఎత్తకండి. కొంతమందికి వచ్చింది ఏసులు ఇట్లా పోయినాయి, పక్షవాతం వచ్చి ఇట్లా పోయింది, నాకు పక్షవాతం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా? మీరు బతికినరా చచ్చిండ్రా? బతుకున్నోళ్ళు దించొద్దు. బతుకున్నోళ్ళు బతుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీ ఎండి రాదానండి, నీ ఎండి రాదానండి, నీ ఎండి, నీ బంగారం, నీ వజ్రాలు, నీ 10 ఎకరాల పొలము, నీ ₹1 కోటి కొంప, నీ కొడుకులు, నీ బిడ్డలు, నీ బంధువులు, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ పాస్బుక్లు, నీ పట్టకాయిదాలు, అమ్మ జిరాక్స్ కూడా రాదా? చెప్పాను కదా, నీ నీడే నీ ఎమ్మటి రాదు, మనిషి ఎమ్మటి రెండు వస్తాయి. ఒకటి రక్షణ లేకపోతే రక్షణకి సిద్ధపడు. చిన్న ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోండి. చాలా టైం అయింది, 12 అయింది. అందరు కళ్ళు మూసుకోండి. దయ్యాల్లా కళ్ళు తెరవకండి. అయ్యా, దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చిండు. ఇప్పటిదాకా వింటూ వచ్చాను, దగ్గర గంటన్నర వింటూ వచ్చాను. నాకు రక్షణ కావాలయ్యా అన్నోళ్ళు అందరు నిండు మొక్కల మీద రండి. అయ్యా నాకు ఆరోగ్యం బాగుందయ్యా, నేను నిండు మొక్కల మీద అంటాను, నిండు మొక్కల మీద రండి. లేదయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, నడుకు 3 ఆపరేషన్లు అయినాయి, పెద్ద పట్టి ఉంది, నిండు మొక్కల మీద పట్టి వలిపోతాయి, పేగులు బయటకు వస్తాయి, నేనే చచ్చిపోతా. కళ్ళు మూయండి, ఉన్న పట్ల కళ్ళు మూయండి. నవ్వుకున్నావు, గంటన్నర నవ్వుకున్నావు. నవ్వుకో, నవ్వుల పాలు కాకు. నిజమే ప్రభా, ఇక్కడ అన్నీ సమకూర్చుకున్నానయ్యా. ఇక్కడ ఇల్లు ఉంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పొలం ఉంది, బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది. కానీ పరలోక బ్యాంకులో ఏం లేదయ్యా, పరలోక బ్యాంకులో ఏం లేదయ్యా. ఒక్క ఆత్మను రక్షించలేదయ్యా, ఒక్కరికి సువార్త చెప్పలేదయ్యా. నేను గొడ్డుకొర్రెలాగున్నానయ్యా, నేను ఫలింపలేని చెట్టును ప్రభా, నేను గొడ్డు చెట్టులాగున్నానయ్యా. ఇక్కడ అంత వేసుకున్నాను, ఈ ఒడ్డుకే వేసుకుంటున్నాను, ఆ ఒడ్డుకి ఏం లేదయ్యా. ఇక్కడనే సంపాదించుకుంటున్నాను. పొద్దుగాలేసే సంపాదన సంపాదించుకోవడం తప్పేం కాదు. ఆత్మల సంపాదన ఉందా? మరుగుజ్జులాగా ఉండిపోయినవా? నాకు కొడుకు పుట్టిండు, సంవత్సరానికి అంతే ఉంటాడు, 2 సంవత్సరాలకి అంతే పెరగడు. నాకు సంతోషం అవుతుందా? నా కొడుకు పెరగాలి. నువ్వు కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి కావాలి. ప్రార్థన యందు, వాక్యమందు, ఆత్మల పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల, అన్ని విషయాలలో మనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఫలించని చెట్టును నరికి అగ్గిలో వేస్తున్నాడు. ఆత్మల కొరకై ప్రయాసపడాలి. ఒక తల్లిగారిని ఇంతమందిని రక్షణలకు నడిపించింది. నువ్వెంతమందికి సువార్త చెప్పినావు, నువ్వెంతమందిని రక్షించినావు. ఇంకెన్ని రోజులు ఎన్ని వాక్యాలు వింటావు? ఇంకా ఎన్ని రోజులు కూర్చొని వింటవా, చెప్పవా? నలుగురికి నీ ప్రేమను, యేసయ్య ప్రేమను పంచవా? నిజమే ప్రభా, ఇక్కడ అన్నీ సమకూర్చుకున్నాను, ఈ ఒడ్డుకి వేసుకున్నాను, ఆ ఒడ్డుకి ఏం లేదయ్యా, 10 పరుకో, 5 10 ఒక్క ఆత్మ లేదయ్యా. ఈరోజు నుంచి ఒక్కరికైనా సువార్త చెప్తానయ్యా, కొంతమంది మందిరానికి నడిపిస్తానయ్యా. కంకణం కట్టుకో, తీర్మానం చేసుకో. నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి, ఎంత విలువైనోడవు. కానీ చచ్చినాక దేనికి పనికిరావు, పురుగుదలడానికి తప్ప దేనికి పనికిరావు. అందుకని బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకో, బ్రతికున్నప్పుడే నీ రక్షణ నువ్వు కాపాడుకో. నువ్వు పొందుకున్న రక్షణ నీ చేతిలో ఉందో లేదో, కాపాడుకుందో పోయిందో నీకు బాగా తెలుసు. నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. సీరియళ్ళు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తే రక్షణ ఉండదు, రక్షణ వెళ్ళిపోతుంది. సీరియళ్ళు, సినిమాలు మానలేదేమో. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. కప్పుకోకు, కప్పే కొద్ది కంపు కొడుతుంది. ఎన్ని రోజులు కప్పుకుంటావు? ఇంకా ఒప్పుకో. నాకు రక్షణ లేదయ్యా,
నా ఎండి నా ఏమిటి రాదని విన్నానయ్యా, నా బంగారం నా ఏమిటి రాదని విన్నానయ్యా, నా సంపాదన ఏది రాదని విన్నానయ్యా. చెప్పాను కదా, నువ్వు సావంగానే నీ బంగారాన్ని లాక్కుంటారు, వెండిని లాక్కుంటారు, నీ పాపాన్ని ఎవరు తీసుకోరు. నీ బంగారాన్ని తీసేస్తారు, వెండిని తీసేస్తారు, నీ పాపాన్ని ఎవరు తీసేయరు. నీ పాపం నా యేసే తీసుకుండు. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల మేకులు, మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకులు, మనం కళ్ళతో చూసిన చెడ్డ చూపులకు ఆయన తల మీద మిలకెట్టము, మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన ఒళ్ళంత దెబ్బలు, చేతుల నుంచి రక్తమైంది, తల నుంచి రక్తమైంది, కాళ్ళ నుంచి రక్తమైంది, ఇంకేమన్నా 10 చుక్కలు గుండెలందేమో, అది కూడా పక్కల బల్లెం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు. ఒక్క చుక్క రక్తం దాచుకోలేదు. నీ కోసం, నా కోసం, కన్న ప్రేమ కోసం. రక్షణ లేకపోతే రక్షణకు సిద్ధపడు. అయ్యా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన విడల ఎలా తప్పించుకుందు? ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది. నీకేమి లేకున్నా రక్షణ ఉంటే చాలు. అయ్యా, ఇప్పటిదాకా రక్షణకు సంబంధించిన మాటలు వింటూ వచ్చాను. నాకు రక్షణ లేదయ్యా, నేను రక్షణ తీసుకుంటాన్నోళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. రక్షణ లేనోళ్ళు, రక్షణ తీసుకున్న వాళ్ళు కాదు. థ్యాంక్ యూ తల్లి. రక్షణ తీసుకున్న వాళ్ళు కాదు, రక్షణ లేనోళ్ళు ఎవరన్నా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నాకు రక్షణ కావాలన్నోళ్ళు సిగ్గుపడకండి, సరిగా ఎత్తండి. థ్యాంక్ యూ పాప, ఎత్తు. పక్షవాతం వచ్చిందా? సరిగా ఎత్తు. ఇంకెవరన్నా ఎత్తండి, తీర్మానం చేసుకోండి. ఇన్ని మాటలు వింటూ వచ్చాము. రక్షణ ఎంత గొప్పది. రేపు నీది కాదు, రేపు నీది కాదు. తీర్మానం అయ్యకు, ఇవాళ తీసుకుంటా, రేపు తీసుకుంటా, మాపు తీసుకుంటా అని ఐదలేకు. పరిశుద్ధుడా పరమందు ఆశ్రమ ప్రలకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. యాకోబు రాసిన పత్రిక 4:13-14 లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలామంది చేయలెత్తారు, వాళ్ళ తీర్మానాన్ని మీరు అంగీకరించమని, రక్షణ తీసుకునే భాగ్యం మీరు దయచేయమని, నీ కొరకు ఫలించేవారిగా, రగిలే జాలగా మండుతున్న పదగా ఇతరులకు సాక్షి ఉంచమని యేసుక్రీస్తును అడుగుతున్నాను తండ్రి. థ్యాంక్ యూ. అందరు నిలబడి కూర్చోండి. ఈ అవకాశం ఇచ్చిన ఇసుకొచ్చిందా, బోరొచ్చిందా? చక్కగా విన్నారు, చక్కగా బొగ్గులేశారు. నేను కొంచెం భయపడ్డాను, నా భాష అర్థమవుతుందో అర్థం కాదని, కానీ చక్కగా మీరు స్పందించారు. ఈ అవకాశం ఇచ్చిన తల్లిగారికి, పాస్టర్లకు మా నిండు వందనాలు. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. 2 గాడిదలు నేను మర్చిపోకండి. అది మహబూబ్నగర్ గాడిది, ఇది ఎల్బీనగర్ ఉంటుంది, ఇది హైదరాబాద్ ఉంటుంది గాడిది. ఈ గాడిదలు తిరుగుతూ ఉంటాయి, అడ్డగాడిదలు. ఈ అడ్డగాడిదల కోసం మరొక మరి జూన్ దాకా మీటింగ్స్ ఉన్నాయి. ఒక డేటు ఖాళీ లేకుంటున్నాం. అనేక ప్రాంతాలకు వెళ్తాం. లారీ యాక్సిడెంట్ మీరు విన్నారు కదా. మీలాంటి వాళ్ళ ప్రార్థన లేకపోతే ఎప్పటికో మట్టికి మన్నైపోదు. బ్రతకాలని ఆశ లేదు, వెళ్ళిపోవాలని ఆశ ఉంది. దేవుడు బతికిస్తేనే సేవ చేస్తా, లేకపోతే తీసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. మా కోసం మరొక ప్రార్థన చేయండి. మరొకసారి మీ అందరికీ మా నిండు వందనాలు. రక్షణ లేని వాళ్ళు రక్షణకు సిద్ధపడండి.